అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు నెల్లూరు కారం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా, అలాగే ఇంట్లోనే క్రిస్పీగా ఈ వర్షాకాలంలో వేడివేడిగా, అలాగే నోటికి కొంచెం కారంగా రుచిగా తగలాలంటే ఈ రెసిపీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం వెల్లుల్లి కారంతో ఒక దోశ వేసుకుంటున్నాము. వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకుని వెల్లుల్లితో మనం ఈ దోశ వేసుకుని తింటే వెల్లుల్లి హార్ట్కి చాలా మంచిదండి. అలాగే ఒంటికి వేడిని కూడా అందిస్తుంది. సో ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా నెల్లూరు కారం పొడి దోశ, నెల్లూరు కారం పొడి దోశ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఏంటంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది మనకి. దోశ పైన చల్లినప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే కొంచెం నెయ్యి కానీ అప్లై చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా మనం దోశ బ్యాటర్ అనేది ప్యాన్ పైన వేసుకుని ఆ తర్వాత దీనిపైన మనం నెల్లూరు కారం పొడి అనేది చల్లుకోవచ్చు. దీన్నే పప్పుల పొడి అంటారు, లేదంటే ఇడ్లీ పొడి అని కూడా అంటారండి. చాలా పేర్లతో పిలుస్తారు. ఈ రెసిపీ కూడా లింక్ అనేది మన వీడియోలో ఉంది, చూడండి. నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అలాగే మన వీడియోస్లో కూడా అప్లోడ్ చేసేసానండి ఈ రెసిపీస్ రెండు కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ పొడి అనేది 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే. అలాగే హాస్టల్స్ వెళ్ళే వాళ్ళకి కానీ, లేదంటే రూమ్లో ఉండే వాళ్ళకి కానీ, బ్యాచిలర్స్కి ఎవరికైనా సరే ఈ పొడి అనేది రైస్లోకి, రోటీలోకి, దోశ, చపాతీ, ఇడ్లీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.